హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ యాదగిరి అఫీషియల్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. అసలు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఆనందకరమైంది, చాలా సంతోషకరమైంది. ఇట్లా పచ్చదనం అనేది చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఉండేటోళ్ళు అయితే ఎక్కడనో వెళ్ళి జిమ్ చేయాలనుకుంటారు. మన పల్లెటూర్లలో మాత్రం ఇట్లా మర్రి చెట్ల కింద కానీ ఇట్లా ఊడలు ఉంటాయి. ఊడల కింద పొద్దున లేచి ఇట్లా చేందికి వస్తే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఆనందంగా ఉయ్యాలు ఊగవచ్చు. అసలు పల్లెటూరు వాతావరణం అనేది మనకు చాలా యూజ్ఫుల్ అయిన వాతావరణము. అందులో మస్తు ఉంటుంది, కానీ మనం కూడా యూజ్ చేసుకుంటూ లేకపోతున్నాం. ఊర్లో ఉన్నోళ్ళన్నా యూజ్ చేసుకోండి. మనం పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఇట్లా చెట్ల కాడ వచ్చి మనం దీంతో ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఇట్లా ఊగొచ్చు. అదేవిధంగా మనకు పండ్లు తోముకోవాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం కెమికల్ వేసిన అడమైన పేస్టులు అయితే తోముకోవచ్చు. కాకపోతే మన దగ్గర ఉన్నది మనమే యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఉత్తరేణిది మాత్రం చేనులలో, ప్రతి ఒక్కరి చేనులలో ఉత్తరేణిది అనేది దొరుకుతుంటుంది. ఆ ఉత్తరేణి దాంతో ఆ పీకినాక ఏలరద ఉంటుంది కదా, ఏలరద దాంతో పండ్లు తోముకుంటే మాత్రం చాలా ఆయుర్వేదిక్ కన్నా చాలా మంచిది. మనకు ఈ ఉత్తరేణి దాంతో పండ్లు తోముకుంటే పండ్లు గట్టిగా ఉంటాయి, చిగుర్లు బాగుంటాయి, పండ్ల నొప్పులు అనేది రావు, చాలా బాగుంటాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇట్లా పల్లెటూరు వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా మా సుబ్బన్న గిట అసలు హీరోనే, కానీ ఆయన ఇట్లా వచ్చి అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. మందికి కూడా మా యాసుటోళ్ళకి వచ్చిన వాళ్ళకి నేర్పిస్తుంటాడు. మీరు కూడా చూడొచ్చు, ఎక్సర్సైజ్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇట్లా ఊర్లోనే చేస్తుంటాడు. మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే పల్లెటూర్లలో గిట అన్నీ ఉంటాయి. జిమ్ కోతనే కానీ కాదు, ప్రతి ఒక్కటి ఊర్లో గిట దొరుకుతాయి. కాబట్టి ఊర్లో ఉన్నోళ్ళన్నా పల్లెటూరులో ఉండేటోళ్ళన్నా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్. హాయ్ ఫ్రెండ్స్, పొద్దుగాలే జాగింగ్ చేయండి, పొట్ట తగ్గించుకోండి. జిమ్ముల కానీ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. 1 అవర్ జాగింగ్ చేయండి, సరిపోతుంది. ఆయిల్ ఫుడ్లు తక్కువ తినండి.